నాకు తెలియక అడుగుతాను. హోటల్లో తిని బిల్లు కట్టకపోతే హోటల్లో పని చేయమంటారు కదా! మరి బ్యాంక్ లోన్ ఎగ్గొడితే బ్యాంకులో ఎందుకు ఉద్యోగం ఇవ్వరు? కనీసం ఓ పూట క్యాష్ కౌంటర్లో అయినా కూర్చోమనొచ్చుగా. రాజు: రవి, ఎందుకలా దిగులుగా ఉన్నావు? రవి: ఏమీ లేదురా, నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. రోజు మంచి లవ్ కొటేషన్స్ పంపిస్తుంది అని చెప్పాను కదా. రాజు: అవును, ఇప్పుడు ఏమైంది? రవి: అవన్నీ తనకు వస్తున్న మెసేజెస్ అంట. నాకు పంపినట్లే చాలామందికి ఫార్వర్డ్ చేస్తుందట. నాకు జ్వరం వస్తే ఉదయం నుంచి అందరూ ఫోన్ చేసి జ్వరం ఎలా ఉంది అని పదే పదే అడుగుతున్నారు. కానీ నేను ఎలా ఉన్నానని ఒక్కరు కూడా అడగలేదు. రవి: నా కష్టం ఎవ్వరికీ రాకూడదు బ్రో. దిలీప్: ఏమైంది బ్రో? రవి: నిన్న రాత్రి ఓ పెళ్ళికి వెళ్ళాను. కూర్చొని భోజనం చేస్తూ ఉండగా అందమైన అమ్మాయి వచ్చి మీరు సింగిలా అని అడిగింది. నేను మెలికలు తిరిగిపోతూ అవునని చెప్పాను. దిలీప్: ఇంకేంటి బ్రో, పులిహోర కలిపేశావా? రవి: పులిహోరనా ఇంకేమన్నానా? ఆమె నా పక్కనున్న కుర్చీ కోసం వచ్చి తీసుకెళ్ళిపోయింది. నేను కోడలుగా ఉండే రోజుల్లో అత్తల హవా నడిచింది. తీరా నేను అత్తనయ్యాక